ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చిన్న స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయి చదువుకోలేకపోయింది. పొలం పని వెళ్తాం అలవాటు చేసుకుంది చిన్నప్పటి నుంచి. ఆ పొలంలోనే అన్ని జాతుల్లో మిరపకాయే గాని పంటలే గాని ఏదైతే అది ఆ పొలం పనికి వెళ్ళి అన్ని పనులు ఇష్టంగా నేర్చుకునేది. పక్క వాళ్ళు చదువుకునే వయసులో పొలానికి వస్తున్నాం ఏంటంటే, నాకు చదువు అంటే ఎందుకో ఇష్టం లేదు, పొలం అంటే నాకు చాలా ఇష్టం. పొలంలో ఆ చెట్లు నన్ను పలకరిస్తూ ఉంటాయి, వాటితో నేను హ్యాపీగా ఉంటాను అని అమ్మాయి చెప్తా ఉంటుంది. అలా తను ఒక యుక్త వయసుకు వచ్చింది. యుక్త వయసుకు వచ్చాక పెళ్లి చేశారు అమ్మా నాన్న. పెళ్లి చేసిన తన కష్టాలేం మారలా, మళ్ళీ పొలానికి వెళ్తూ సంతోషంగా ఉండేది. కడుపుతో ఉన్నప్పుడు కూడా పొలంలో ఒంగోని చక్కగా తనని చూసి చాలా మంది ఈర్ష్యపడేవారంట. ఆ మిరపకాయ తోటకి వెళ్తే అది కోస్తూ ఉంటే మంటలు వస్తాయి కదే, నువ్వెలా అంటే, ఆ చెట్టు నన్ను తిట్టట్లేదు కదా, నేను కోస్తున్నానని, నాకు హ్యాపీనెస్ అని అనేదంట. చూసారా, ఒక ఆడదాన్ని వేరొక ఆడది అర్థం చేసుకోలేదేమో కానీ తనను తాను అర్థం చేసుకోవాలి. తను చేసే పని తను ఇష్టంగా చేస్తే ఎంతటి అయినా సాధించగలరు. ఇప్పుడు అమ్మాయికి 30 ఏళ్ళ వయసు వచ్చింది. అనేక మంది పొలానికి లీడర్గా ఉంది, పనులు చేపిస్తుంది, పిల్లల్ని సాగుతూ భర్తకి తోడుగా ఉంటూ ఆ పొలాలని కవులకు తీసుకొని అనేక మందితో పని చేపిస్తుంది. ఇప్పుడు కవులకు తీసుకున్నా కానించి ఒక్కొక్క రూపాయి వెనకేసి ఒక అరెకరం పొలం కొనుక్కుందంట. ఆ అరెకరం పొలంతో పాటు ఇతర పొలాలు కూడా పని చేపిస్తూ తన పొలాన్ని కూడా సేద్యం చేస్తుందంట. తనకి సొంత ఇల్లు లేదు, కానీ పొలం ఉంది. ఆ పొలం ఎందుకు కొనుక్కుందంటే తన లైఫ్ అంతా పొలంలోనే గడిపింది. నేను ఏదో సాధించాలి అనుకుంది. ఇప్పుడు అగ్రికల్చర్ చదువుకోలేదు కానీ తనకి ఏ పొలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ మందు కొడితే, చిన్నప్పటి నుంచి వెళ్ళింది కదా, ఎక్కడ ఏ పంటకి ఏది నాణ్యమైందో తన అనేకులను కూర్చోబెట్టి నేర్పిస్తుందంట రైతులు. అంటే ఇప్పుడు తను ఎలా రైతన్నలకి ఒక మాస్టర్ లాగా. ఇప్పుడు అందరూ ఆ ఊరిలో అమ్మాయిని చాలా గౌరవిస్తూ ఉన్నారంట. వయసు తక్కువే, 35 ఏళ్ళే, కానీ అనేకులకి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డది. ఇప్పుడు తను చాలా మంది డిస్కరేజ్ చేశారు, తను వెనుదిరగల. ఎందుకంటే ఆ పనిని ఇష్టంగా చేస్తుంది. ఇప్పుడు తన చేతులు బండబారిపోయి ఉన్నాయి. ఎలా కష్టం చేసి తను ఎంత ఎండలో అయినా పని చేయగలరు. ఎందుకని, పొలంలో పని చేయబట్టి వెరీ స్ట్రాంగ్ అన్నమాట. ఇప్పుడు తన కుటుంబాన్ని తను చాలా బాగా కట్టుకోగలదు. ఎందుకంటే ప్రతి కష్టంలోని తను నిలుచొని ఉంది. ఇప్పుడు ఇప్పుడు భర్తని, తల్లిదండ్రుల్ని అందరినీ అర్థం చేసుకుంది కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాన్ని గెలిపించగలదు. అదే ఆడది తలుచుకుంటే ఆ రాజ్యాన్ని ఓడించగలదు. అదే ఆడది తలుచుకుంటే ఒక కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసేయగలదు. అదే ఆడది తలుచుకుంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురాగలదు. ఇక్కడ ఆడవాళ్ళలో ఎంత శక్తి ఉందో చెప్తుంది. కానీ ఆడవాళ్ళకి జ్ఞానం ఎక్కువ. అది మగవాళ్ళే తొక్కేస్తారు. కొందరు మగవాళ్ళు అనుకోండి, అందరూ కాదు. బైబిల్లో స్త్రీ బోధించకూడదని ఎక్కడా లేదు, కానీ ముసుగు వేసుకోవాలని ఉంది. మరి ఆ కాలంలో స్త్రీలు బోధించలేదు, కానీ ముసుగు వేసుకొని కంజీర పట్టుకొని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించారు కదా. అలాగే ఒక దేశపు రాణి అయిన ఎస్తేరు దేవుణ్ణి ప్రార్థించింది కదా.
కీర్తించింది కదా. దేవుడు తనతో ఉండడానికి ఏమి చేయాలో అన్ని చేసింది కదా. అంటే ఇక్కడ స్త్రీలందరూ బైబిల్ ప్రకారం అయితే స్త్రీలందరూ గౌరవించబడ్డారు. శారాని దేవుడు ఎంత గౌరవించాడు. మరి నయోమిని గౌరవించారు, రూతుని గౌరవించారు, ఎస్తేర్ని గౌరవించారు, అలా శబాదేశపురాణిని కూడా గౌరవించారు. అలా ప్రతి విషయంలో ప్రతి స్త్రీని, ఇప్పుడు చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు ఫరో కుమార్తె ఉంది, తను కూడా ఒక హెబ్రీని పెంచుకుంటున్నది అంటే తను కూడా గౌరవం పొందినట్లేగా. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలు ప్రజలు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎవరో ఒక్కొక్కల వల్ల చిన్న చిన్న అవమానాలు అయినా సరే స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి మనం స్త్రీలమే అయినా సరే ఒక కుటుంబాన్ని కట్టేవారిగా ఉండాలి, ఒక కుటుంబాన్ని పోగొట్టుకునేవారిగా ఉండకూడదు. అంటే ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారంటే వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. రోడ్డు మీద బారిలోకి మగవాడు వెళ్తే అది ఎవరు చెడ్డగా అనట్లేదు, కానీ ఆడది వెళ్ళి కొనుక్కుంటుంది. అసలు ఆడది కూడా కాదు, పడుచు పిల్లలు వెళ్ళి విరుబాట్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఎంత అసభ్యంగా ఉందో బైబిల్లో రాసింది. మీరు ద్రాక్షారసాన్ని కుళ్ళబెట్టుకొని తాగితే అది కుళ్ళిన కంపుగా మారి నీ ఆరోగ్యాన్ని పాడు చేసి నువ్వు మత్తుడివై నువ్వు నాశనం అయిపోతావని. చూసారా, ద్రాక్ష పళ్ళు ఒరిజినల్గా తెచ్చుకొని నువ్వు జ్యూస్ చేసుకొని తాగితే నీ శరీరానికి ఎంతో బ్లడ్ కావాలో అంత బ్లడ్ పట్టింది. అదే ద్రాక్షాలని నువ్వు కొల్లబెట్టి ఈగలు పడి, దోమలు పడి, చీమలు పడి, అందులో అంతా రోత చేసి అవన్నీ ఇంకా బొద్దింకలు అన్నీ పడి అవంతా రోత చేసి దాన్ని క్లీన్ చేసి దాన్ని ద్రాక్ష రసంగా మారితే అదేమంటున్నారు, మందు. అదేమవుతుంది, మత్తులుగా చేసేస్తుంది. నీలో ఉన్న విచక్షణ జ్ఞానాన్ని అంతా కోల్పోయేలా చేస్తుంది. నువ్వు బలాదూరు తిరుగుతూ తల్లిదండ్రులు చెడ్డ పేరు తెస్తూ ఇలా అయిపోతున్నావు. ఇప్పుడు ఈ స్త్రీ చూడండి, పొలం వెళ్ళి పనులు చేసి అనేకులకి జ్ఞానాన్ని నేర్పిస్తూ తను నేర్చుకున్నదే, తను చదువుకోవాలా, కానీ ఏ పొలానికి ఏ పంట వేస్తే 16-17 సంవత్సరాలు పొలం పని చేసింది తను. ఆ పంటల్లో ఏది ఎలా చేస్తే బాగుంటుందో అన్ని నేర్చుకొని ఇప్పుడు అనేకులకి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డది. ఇప్పుడు ఆ ఊరంతటికి ఆమె పేరు చెప్పగానే ఫలానా ఆవిడని తెలిసిపోతుంది. ఆమె వయసు చిన్నదే, ఆమె అందరికి సహాయం చేసేగా ఉంది. ఇప్పుడు ఆమెని ఆ ఊరు వాళ్ళందరూ నువ్వు మన ఊరికి పంచాయతీ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటది అని నిలబెట్టాలనుకున్నారంట. అయితే తను ఒప్పుకోలేదంట, నాకు చదువు లేదు కదా అని. లేదు నువ్వు సంతకం పెడితే చాలు, నువ్వు ఒక మంచి జ్ఞానవంతురాలు అని. అప్పుడు ప్రజలందరూ అడిగారని నిలబడిందంట, పంచాయతీలో ప్రెసిడెంట్ అయిందంట. అసలు చూసారా, తను ఎక్కడ మొదలుపెట్టింది, పొలం పనిలో కదా మొదలుపెట్టింది. ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్, నలుగురితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంది, వినయ భయభక్తులు కలిగింది. ఇప్పుడు ఆ పిల్లలకి పేరు, తల్లిదండ్రులకి పేరు, భర్తకి పేరు, అలాగే ఆమె గౌరవం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఎప్పుడు మనిషికి. ఇప్పుడు మనము ఇది చేయగలము, నేను ఇలా ముందుకు వెళ్ళగలను అని ఏ విద్యా రంగంలోకైనా నువ్వు వెళ్ళు, సాధిస్తావు. అందుకు చాలా మంది స్త్రీలు ఉన్నారు, రాజకీయాల్లో ఎంతో పాండిత్యం కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు చిన్న ఊరిలో ఒక పంచాయతీలో ప్రెసిడెంట్ అయిందంటే ఎంత ఘనమో కదా. ఆ ఊరిలో 150 మందే ఉండొచ్చు, 200 మందే ఉండొచ్చు, కానీ ఘనతే కదా. ఇప్పుడు ఆవిడ పేరు చిరస్థాయిగా నిలబడేలాగా అక్కడ ఒక విగ్రహం కట్టించారంట చిన్న వయసులో. ఆమె వద్దన్నా వినలేదంట. అయ్యో, రేపటి దినమున ఈ విగ్రహాన్ని ఎవరైనా కొట్టారంటే నాకు అవమానం కదా, వద్దు అని చెప్పిందంట. లేదమ్మా, ఎవ్వరు అలా చేయరని విగ్రహం నిలబెట్టారంట. చూసారా ఎంత ఘనతో.
చిన్నప్పటి నుంచి పొలం పని కదా చేసింది. అంటే మనం ఎక్కడ ఉన్నాం అన్నది కాదు, మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం, ఎలా పని చేస్తున్నాం, ఈ పనిని ఎంత ఇష్టపడుతున్నాం. మనకున్నది కొంచెమే, కానీ దానిలో ఎంత సంతృప్తిగా ఉన్నాము అన్నది నేర్చుకోవచ్చు. మనకి బైబిల్ కూడా ఇదే నేర్పిస్తుంది. నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు, నువ్వు అందరికంటే గొప్పగా ఉంటావు. అందుకే క్రైస్తవులు డబ్బులో పేదరికం ఉంటదేమో గాని మనస్తత్వంలో పేదరికం ఉండదు. ఒకవేళ ధనవంతులు కాకపోవచ్చు, కానీ పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నారు. ఇది తెలియక అనేకులు నిందలు వేస్తున్నారు. వెయ్యనివ్వండి, పోయిందేముంది. మనకి కిందున్న వాటిని సంపాదించుట కంటే పైనున్న వాటిని సంపాదించుకోవటం మేలు కదా. బ్రతుకట క్రీస్తే, చావైతే మేలే కదా. అందుకని మనం బ్రతకాలి అనుకుంటున్నాం కానీ ఇతరుల కోసం కాదు, మన కోసం మనం జీవించాలి. ఎందుకంటే ఆయన రాకడికి, రాజ్యానికి మనం సిద్ధపడే స్త్రీలుగా ఉండాలి. ఈరోజు స్త్రీల కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్త్రీ సాంప్రదాయంగా ఉందా, కట్టుబొట్లో ఉందా, ఎలాంటి డ్రెస్ వేసుకుంటుందని చూస్తున్నారు. కానీ ఆవిడ మనస్తత్వాన్ని చూసేవారు కొందరేమంటున్నారు. మనం మనస్తత్వాన్ని చూడాలి. అందరూ నవ్వుతూ ఉండాలి, వారిలో మనము కూడా నవ్వేవారిగా ఉండాలి. ఏడ్చేవారిలో ఏడవకూడదు, ఎందుకంటే ఏడ్చేటప్పుడు వాదార్చేవారిగా ఉండాలి. అంతేగాని ఇతరులని బలహీనపరిచే విధంగా ఉండకూడదు, బలపరిచే విధంగా ఉండాలి. ఒక స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని సరిదిద్దగలదు, ప్రజల్ని సరిదిద్దగలదు, ప్రపంచాన్ని కూడా ఏలగలదు. ఆ స్త్రీలో పట్టుదల ఉంటే, అంటే పట్టుదలగా ఏ విషయమైనా, ఏ విద్యారంగంలోనైనా గెలవగలదు. ఇంతటి స్త్రీమూర్తులు చాలా మంది ఉన్నారు, కానీ స్త్రీని చూసే కళ్ళు చెడ్డవై ఉన్నాయి. వారు ఏ చూపుతో చూస్తారో ఆ చూపుతోటే కనపడతారు. కానీ అలా కాదు, మనం మంచిగా వస్త్రధారణ వేసుకుంటే ఎవరు ఆ చూపుతో చూడరు కదా. అందుకే పిల్లలకి నేర్పించండి వస్త్రాలు ఫుల్గా వేసుకోవడానికి. మన ఆంధ్రప్రదేశే కాదు, మన దేశంలోనే చాలా మంది స్త్రీలు చాలా బాగుంటారు. ఎందుకో తెలుసా? అందంగా ఉంటారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు. ఇతర దేశాల్లో అంటే వాళ్ళకి అలాంటి అలవాటు చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు వేసుకోగలరు. అక్కడ మేరీ మాతకు కూడా మిడ్డీ వేస్తారు, మన మేరీ మాతకు మనం చీర కడతారు. అంటే ఏంటంటే ఇక్కడ పా ఏ దేశపు పడికట్టు వాళ్ళు ఉంచుతారు. అందరిని తప్పు పట్టకూడదు ఇతర దేశస్తులు, కానీ వాళ్ళ నుంచి మనం అలా నేర్చుకోకుండా వాళ్ళు శుభ్రంగా ఎలా ఉంటున్నారు, వాళ్ళు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఇతర దేశస్తులను వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో మనం చూసి నేర్చుకోవచ్చు. మన దేశం వాడబడటానికి వెళ్తుంది, వాళ్ళు వాడుకుంటున్నారు. అక్కడ వాడబడేదేదో మన దేశంలో వాడబడితే మన దేశం ఉన్నత దేశంగా మారిపోతుంది కదా. ఇలా ఆలోచిస్తే ఎవ్వరు పరిగెట్టి పాలు తాగరు, నుంచొని కమ్మటి చల్లటి మంచినీళ్ళు తాగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నచ్చితే అనేకులకు పంచండి.